హలో, మా అమ్మ ఇప్పుడు పొనగొండ కట్ చేస్తుందండి. పొనగొండాకు చాలా మంచిది. మనకు పల్లెల్లో పొలాలు గట్ల దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే అంత సమయం లేక నేను టౌన్లో తెచ్చాను. 2 కట్టలు 10 రూపాయలకి ఒక కట్ట వచ్చింది. ఇప్పుడు మా అమ్మ దాన్ని తాలింపు పెడుతుంది. తాలింపు ఎలా పెడుతుంది ఆ మాటలో మనం తెలుసుకుందాం. చెప్పమా. ముందుగా మనం పొనగంట ఆకుని కత్తి పెట్టి తురుముకోవాలండి, కాడలతో పాటు మొత్తం. ఎందుకంటే మొత్తం ఇదంతా ప్రోటీన్ అండి, దీంట్లో ఉండేది చాలా మంచిది. ఇలా మొత్తం ఆ విధంగా కట్ చేసుకోవాలి. ముదురు కాడలనే మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి ముదురు కాడలు అన్నమాట. కడిగి పెట్టుకున్న పొనగాకి పోపు వేసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు, పచ్చనపప్పు, దాంట్లోకి మనం ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ మీ ఆప్షన్ ఉంది. కొంతమంది పచ్చిమిరపకాయ వేసుకుంటారు, కొంతమంది ఎండుమిరపకాయ వేసుకుంటారు. అది మీ ఆప్షను. చూడండి, అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం తెల్లగడ్డ, ఎండుమిర్చి వేసుకోవాలి. వేసేయాలి. చూడండి, ఈ విధంగా మనం పొనగంట అక్కి పోపు వేయించుకుంటున్నాము. ఈ పోపులో వేసుకున్న పదార్థాలు ఏంటంటే, ముందుగా ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ తర్వాత ఆవాలు వేసుకున్నాము. ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చనపప్పు వేసుకున్నామండి. పచ్చనపప్పు అనేది మీ ఆప్షన్ అండి. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అది మీ ఇష్టం. వేసుకుంటే తాలింపుకి టేస్ట్ బాగుంటుంది. అది వేగిన తర్వాత మనం పొనగంటాకు వేసుకోవాలండి బాణీట్లోకి. నేను 2 కట్టలు తీసుకునే దానికి నాకు ఆకు మరిగింత అనిపిస్తుంది. కానీ ఇది వాడిన తర్వాత మనకు దగ్గరైన తర్వాత కొంత వస్తుంది మనకు. దీంట్లో మన వాటర్ కూడా పోయినక్కర్లేదు, ఎందుకంటే ఆకు ఉడికిన తర్వాత వాటర్ అనేది దీంట్లోనే ఉంటాయి కాబట్టి. సో మన వాటర్ కూడా పోయిన అక్కర్లేదు. ఇది కొంచెం ముదురాకుగా ఉంది. మీరు చేసుకునే వాళ్ళని అయితే లేతాకుగా తెచ్చుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది వాడిన తర్వాత దగ్గరగా మనకు ఇది మగ్గడానికి దగ్గర మనకు ఒక 10 నిమిషాల టైం అనేది పడుతుందండి. ఆ 10 నిమిషాల తర్వాత మన పొనగంట అనేది బాగా మగ్గింది. ఎట్లా మగ్గింది చూడండి. దీంట్లోకి ఇప్పుడు మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం. మనకు బాగా దగ్గరకు వచ్చేసిందండి. మనం దీంట్లో ఒక చుక్క కూడా మనం వాటర్ అనేది పోయలేదండి, ఎందుకంటే పొనగంట ఆకులోనే మనకు వాటర్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ మనం టేస్ట్కి సాల్ట్ అనేది చల్లుకున్నామండి. అంటే మీరు ఎంత ఉప్పు తినగలరో దాన్ని బట్టి మీరు తాలింపులోకి వేసుకోండి.
వాసన మటుకు భలే వస్తుందండి, గుమ్మ గుమ్మలాడుతుంది. అసలు చూస్తుంటే ఇప్పుడిప్పుడు తిందామా అనిపిస్తుంది. పొనగంటాకు అట్లా ఉంది. పొనగంటాకు మన కంటికి చాలా మంచిదండి. ఇట్లా మన కాల్షియం ఉంటుంది పొనగంటాకులో. పాలల్లో కన్నా పొనగంటాకులో 200 గ్రాముల ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు తరచుగా మన పల్లెటూరులో పొలాల గట్లు కాలాల పక్కన ఎప్పుడు పొనగంటాకు అనేది ఉంటుంది. పొనగంటాకు తినడం వల్ల మన కంటి చూపు కూడా బాగా మంచిగా కనపడుతుందండి. కంటి చూపుతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు ప్రతిరోజు పొనగంటాకు తెచ్చుకొని తాలింపు చేసుకుని తినడం వల్ల కంటి చూపు సమస్యలు కూడా పోతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సూపర్. ఇంతే అండి, మన పొనగంటాకు అయితే రెడీ అయిపోయింది. మనం దించుకునే ఇంకొకరంతా సాల్ట్ వేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్. వేడి వేడి అన్నంలో పొనగంటాకు వేసుకొని తింటే అదిరిపోద్ది అంతే. నెక్స్ట్ మరో వీడియోతో మరో వంటకంతో మీ ముందుకు వస్తాను.